హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ సైనసైటిస్ లక్షణం. సైనసైటిస్ లక్షణం ఏ విధంగా ఉంటుంది, ఎందుకు వస్తుంది, దాని యొక్క కాంప్లికేషన్స్ గురించి చిన్నగా తెలుసుకుందాం. ముక్కుకు ఇరుపక్కల ఉండేటువంటి ఖాళీ ఎముకలు అంటే గాలి నిండినటువంటి ఎముకల్ని సైనసెస్ అని అంటాము. ఈ సైనసెస్ అనేవి ముక్కులోని ద్రవాలు అన్నీ కూడా కంప్లీట్గా అందులో అక్యుములేట్ అయిపోవడం అంటే అందులో నిండిపోయి ఉన్నప్పుడు సైనసైటిస్ లక్షణం అనేది మొండిగా మారుతుంది. ఈ సైనసైటిస్లో ముఖ్యమైనటువంటి లక్షణాలు తెలుసుకుందాం. తల ముందుకు వంచినప్పుడు భారంగా అనిపించడము, ముక్కుకు ఇరుపక్కల నొక్కినప్పుడు విపరీతంగా నొప్పి అనిపించడము, కనుబొమ్మల భాగంలో నొక్కినప్పుడు పెయిన్ అనిపించడము, ముక్కు చీదినప్పుడు బ్లడ్ రావడము, కొందరిలో జలుబుతో పాటు ముక్కు కారడంతో పాటు జ్వరం ఉండడం, ఇవి ప్రధానమైన లక్షణాలు. ఈ లక్షణాలు సైనసైటిస్లో ఎక్కువగా వేధిస్తుంటాయి. ఇక సాధారణ జలుబుకు సైనస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సాధారణ జలుబు 1-2 రోజులు ఉండి దానంతర అదే తగ్గిపోతుంది. 4 రోజుల కల్లా పెద్దగా మందులు వాడకపోయినా తగ్గిపోతుంది. కానీ సైనస్ లక్షణంలో ఆ విధంగా కాదు. జలుబు విపరీతంగా ఉండడము, చర్మం కూడా రంగు మారుతుంది. ముక్కు ఇరుపక్కల చర్మం కూడా రెడ్డిష్గా లేదా బ్లాకిష్గా మారడంలాగా కూడా కనపడుతుంది. దాంతోపాటు విపరీతమైనటువంటి నొప్పి, తల హెవీనెస్ భారంగా అనిపించడం, ఇవి సైనస్లోని లక్షణాలు. ఎవరికి ఎక్కువగా వస్తుంది? ఈ ముక్కు దూలం ఉంది చూశారు, ఎముక. ఇది పుట్టుకతోనే చాలామందికి వంకరగా ఉంటుంది. దాన్ని డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటాము. సో అలాంటి వ్యక్తులకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చల్ల వాతావరణంలో ఎక్కువగా పనిచేసేటువంటి వ్యక్తులకు డస్ట్ ఇన్హలేషన్ అధికంగా చేయడం అంటే కొన్ని పరిశ్రమల్లో కొన్ని కంపెనీల్లో పనిచేసినప్పుడు డస్ట్ అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అలాగే కొన్ని పెస్టిసైడ్స్ క్రిమిసంహారక మందులు ఇన్హలేషన్ చేయడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది ఎక్కువ కాలంగా ఉంటే కూడా సైనస్ లక్షణం అనేది తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఇతర వైద్య విధానాల్లో ఫెస్ అనేటువంటి సర్జరీ ద్వారా చేస్తూ కొన్నాళ్ళు తాత్కాలిక ఉపశమనం అనేది జరుగుతూ ఉంటుంది. హోమియోపతిలో ఈ సమస్యకు మందులు వాడినట్లయితే సైనస్ లక్షణం అనేది శాశ్వతంగా తగ్గుతుంది. మళ్ళీ భవిష్యత్తులో రాకుండా కూడా కాపాడుకోవచ్చు. సో వీటికి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఇంటీరియర్ మొక్కలు అధికంగా ఉన్నాయి, బయటకు వచ్చిన తర్వాత చెట్లు అధికంగా ఉన్నాయి, వాటికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నట్లయితే సైనస్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే చల్ల వాతావరణం చెప్పుకున్నాం. పెంపుడు జంతువుల వల్ల కూడా సైనస్ లక్షణం వచ్చే అవకాశం ఉంటుంది. వాటి యొక్క శుభ్రత సరిగ్గా లేకపోవడము, ఇంట్లో అవి తిరుగుతూ ఉండడం, వాటిని ఇన్హలేషన్ చేయడం మూలంగా కూడా జరుగుతుంది. అలాగే పక్షుల యొక్క రెట్టలు, ఇప్పుడు ఎక్కువగా అపార్ట్మెంట్లో ఉండేటువంటి వ్యక్తులకు కిటికీ పైన, విండోస్ పైన పావురాలు రెట్టలు వేస్తూ ఉంటాయి. అవి బాగా డ్రై అయిపోయిన తర్వాత గాల్లో కలిసిపోతుంటాయి. వాటిని ఇన్హేల్ చేయడము, అలాగే ఏసీలు సరిగ్గా శుభ్రం చేసుకోకుండా డస్ట్ అనేది కూడా లోపల ఇంట్లో కానీ రూమ్లో కానీ బాగా అధికంగా స్ప్రెడ్ అయితే కూడా ఈ సైనస్ లక్షణం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సైనస్ లక్షణంలో మనం చెప్పుకున్నాం కదా, ముక్కు విపరీతంగా కారడము, తుమ్ములు అధికంగా ఉండడము, చీదినప్పుడు బ్లడ్ కనిపించడం, ఇవి ముఖ్యమైన లక్షణాలు. ఇవి చిన్న వయసు పిల్లల్లో కూడా కనబడవచ్చు. అంటే 12-15 సంవత్సరాల లోపు పిల్లల్లో కూడా ఈ సైనస్ లక్షణం అనేది కనబడుతుంది. కొందరికి సర్జికల్ కరెక్షన్ కేవలం ఒక 10% మందికి అవసరం పడవచ్చు. 90% మందికి సర్జరీ అక్కర్లేకుండా హోమియోపతి మందులతో చాలా చక్కగా తగ్గించుకోవచ్చు. ఇక తినకూడని పదార్థాల విషయానికి వస్తే చల్లటి పదార్థాలు దూరంగా ఉండాలి, జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. అలాగే దీనికి సంబంధించినటువంటి పరీక్షల విషయానికి వస్తే సిబిపి, ఈఎస్ఆర్ లాంటి పరీక్షలు, ఎక్స్రే పరీక్ష, ఎక్స్రేలో కూడా ఎక్స్రే పిఎన్ఎస్ అనేటువంటి ఎక్స్రే పరీక్ష అవసరం. అంటే ముక్కుకి ఇరుపక్కల చేసేటువంటి ఎక్స్రే పరీక్ష. అందులో ఎముకల్లో వాపు ఏమైనా ఉందా, ఎముకల్లో ద్రవాలు ఏమైనా నిండి ఉన్నాయా అని తెలుసుకునేటువంటి పరీక్ష. ఈ 3 పరీక్షలు చేసుకున్నట్లయితే అసలు సైనస్ సమస్య ఉందా లేదా నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ నిర్ధారణ అయినట్లయితే హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే చాలా చక్కగా వాడుకోవచ్చు. హోమియోలో దీనికి రోబోటిక్ పిల్స్ ద్వారా శాశ్వతంగా తగ్గించే మార్గం ఉంటుంది. అలాగే రోబోటిక్ ఇన్హలేషన్ పద్ధతి ద్వారా అల్ట్రామాలిక్యులర్ డైల్యూషన్ థెరపీ అనేది హోమియోలో కొత్తగా వచ్చింది. ఈ చికిత్స ద్వారా మనకు నేజల్ స్ప్రేస్ కూడా అందుబాటులో ఉంటాయి. నేజల్ స్ప్రేతో పాటుగా పిల్స్ రూపంలో రోబోటిక్ పిల్స్ కూడా వాడినట్లయితే ఈ సైనసైటిస్ లక్షణం అనేది కంప్లీట్గా ఇక భవిష్యత్తులో మళ్ళీ ఇది తిరగబెట్టకుండా కూడా శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. ఈ సమస్య మొండిగా ఉంటే కాంప్లికేషన్ కూడా ఉంది. అదే బ్రాంకియల్ ఆస్తమా. అంటే సైనస్ సమస్య అధికంగా ఉన్నప్పుడు ఊపిరితిత్తుల మీద ప్రెషర్ పడి ఊపిరి పీల్చుకోవడం, వదలడం కూడా ఇబ్బందికరంగా మారవచ్చు. సో ఆస్తమా అనేది దీని యొక్క కాంప్లికేషన్గా మారే ప్రమాదం ఉంది. సో అంతవరకు ముదరకుండా ఈ లక్షణాన్ని చిన్న దశలోనే కంప్లీట్గా తగ్గించుకోండి. విన్నారు కదా వ్యూవర్స్. ఇలాంటి లక్షణాలు మీకు ఎవరికి ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. డాక్టర్ గారి అపాయింట్మెంట్తో శాశ్వత పరిష్కారాన్ని ఎంచుకోండి. కీప్ వాచింగ్. ఇంకో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.